ఈరోజు మనం న్యాయాధిపతులు గ్రంథంలోని 3వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ కథ ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వచ్చేశారు, అంతా సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైంలో దేవుడు కొన్ని శత్రు జనాంగాలను వాళ్ల మధ్యలోని ఎందుకు వదిలేశాడు? ఈరోజు మన చర్చలో అవిధేయత, అణచివేత మరియు విమోచన అనే ఈ సైకిల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలను బయటకు తీద్దాం. సరే, అసలు విషయంలోకి వస్తే ఈ శత్రువులను అక్కడే ఉంచడం వెనుక ఏదైనా పెద్ద ప్లానుందా? ఆ ఖచ్చితంగా ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మన మూలాల ప్రకారం దీని వెనుక 2 స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఏంటవి? మొదటిది చాలా ప్రాక్టికల్ కారణం. అప్పటికే యుద్ధాలు చేసి దేశాన్ని గెలుచుకున్న తరం దాదాపుగా వెళ్ళిపోయింది. వాళ్ల పిల్లలకు, అంటే ఆ కొత్త తరానికి అసలు యుద్ధమంటే ఏంటో తెలియదు. అంటే వాళ్లకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు. అస్సల్లేదు. సో వాళ్లకు యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పించడానికి ఈ జనాంగాలను ఒక ట్రైనింగ్ గ్రౌండ్లా దేవుడు ఉపయోగించుకున్నాడనమాట. ఆసక్తికరంగా ఉంది. ఒక రకంగా వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేయడానికన్నమాట. మరి రెండో కారణం? రెండోది ఇంకా లోటైనది. అది ఒక పరీక్ష, ఒక టెస్ట్. టెస్ట్ దేని గురించి? మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలున్నాయి కదా. అవును. అంటే ఇతర దేవుళ్లను పూజించకూడదు, విగ్రహారాధన చెయ్యకూడదు, ఇలాంటివి. ఈ కొత్త తరం వాటిని పాటిస్తుందా లేదా అని చూడ్టానికి, చుట్టూ వేరే కల్చర్స్, వేరే దేవుళ్ళు ఉన్నప్పుడు వీళ్లు తమ విశ్వాసానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది అసలైన టెస్ట్. మరి ఆ మిగిలిపోయిన జనాంగాలేవి? ముఖ్యంగా ఫిలిస్తీయులు, కనానీయులు, సీదోనీయులు, ఇంకా లెబానోను కొండల్లోని హివీయులు. ఓకే, అంటే ఒకవైపు ట్రైనింగ్, మరోవైపు టెస్టింగ్. మరి ఈ పరీక్షలో వాళ్ళు పాసయ్యారా, ఫెయిలయ్యారా? ఆహా, ఘోరంగా ఫెయిలయ్యారు. అప్పుడేనా? మొదట్లో బాగానే ఉన్నా నెమ్మదిగా వాళ్లు ఆ జనాంగాల మధ్యలో కలిసిపోవటం మొదలుపెట్టారు. వాళ్లతో కలిసి జీవించడం, వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడం. అమ్మాయిలను వీళ్ళ అమ్మాయిలను వాళ్లు పెళ్లిళ్ళు చేసుకున్నారు. దానితో ఏమైందంటే వాళ్లు తమ దేవుడైన యెహోవాను పూర్తిగా మర్చిపోయారు. అంటే వాళ్ల దేవుళ్లను పూజించడం మొదలుపెట్టారా? అవును. ఆ చుట్టుపక్కల వాళ్లు పూజించే బయలదేవతలను, దేవతా స్తంభములను పూజించడం మొదలుపెట్టారు. ఇక్కడే ఆ విశ్వలయం మొదలైంది. అంటే కేవలం రాజకీయంగానే కాదు, సాంస్కృతికంగా, మతపరంగా కూడా పూర్తిగా కలిసిపోయారన్నమాట. మరి దేవుడు పెట్టిన పరీక్షలో విఫలమయ్యారు కాబట్టి దాని పర్యవసానం ఎలా ఉంది? చాలా తీవ్రంగా ఉంది. వాళ్లు దేవుణ్ణి మర్చిపోగానే దేవుడు వాళ్లని అరాం నహరాయిము రాజైన కూషున్ రిషాతాయిము చేతికి అప్పగించేశాడు. ఓరి దేవుడా, ఆ పేర్లు పలకడానికే కష్టంగా ఉన్నాయి. అవును, కూషున్ రిషాతాయిము. అసలు ఈ అరాం నహరాయిము అంటే ఏ ప్రాంతమది? మంచి ప్రశ్న. అరాం నహరాయిము అంటే 2 నదుల మధ్య ఉన్న అరాం, అంటే ఇప్పుడు మనం మెసొపొటేమియా అని పిలుస్తున్న ప్రాంతం. అంటే చాలా దూరం నుండి వచ్చిన రాజు. అవును, అంటే ఇశ్రాయేలీలు తమ పక్కింటి శత్రువుతో కాదు, చాలా శక్తివంతమైన రాజు చేతిలో ఓడిపోయారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 8 సంవత్సరాలు అతనికి బానిసలుగా ఉన్నారు. 8 ఏళ్లు! ఆ కష్టకాలంలో వాళ్లకు తమ తప్పు తెలిసి వచ్చినట్టుంది. అప్పుడేం చేశారు? సరిగ్గా అదే జరిగింది. కష్టాలు చుట్టుముట్టినప్పుడు వాళ్లు యెహోవాకు మొర్రపెట్టారు. ఇక్కడే మనం ఆ సైకిల్లో 2, 3 దశలను చూస్తాం. అణిచివేత, ఆ తర్వాత పశ్చాత్తాపం. మరి వాళ్ల మొర్రకు సమాధానం దొరికిందా? దొరికింది. దేవుడు ఒక రక్షకుడిని పంపాడు. అతని పేరు ఒత్నీయేలు. ఒత్నీయేలు ఎవరితను? ఇతను ప్రసిద్ధుడైన కాలేబున్నాడు కదా. కాలేబు అతని తమ్ముడి కొడుకు. ఓకే. మరి ఒత్నీయేలు వచ్చి ఏం చేశాడు? ఒక సైన్యాన్ని తయారు చేశాడా? అతనిపై యెహోవా ఆత్మ దిగివచ్చిందని మన మూలాలు చెబుతున్నాయి. అంటే ఒక దైవిక ప్రేరణ లాంటిదా? అవును. దాంతో అతను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా మారి వాళ్లని నడిపించాడు. అతను యుద్ధానికి వెళ్లి ఆ కుషున్ రిషాతాయిమును ఓడించాడు. అద్భుతం! ఆ విజయంతో దేశానికి 40 సంవత్సరాల పాటు శాంతి, నెమ్మది లభించాయి. ఇది ఈ సైకిల్లో మొదటి విజయవంతమైన విమోచన కథ. 40 ఏళ్లు! అంటే ఒక తరం మొత్తం యుద్ధం చూడకుండా ప్రశాంతంగా పెరిగింది. అంతా బాగుంది, ఇక వాళ్లు పాట నేర్చుకున్నారు అనుకుంటున్న టైంలో కథ మళ్లీ మొదటికొచ్చినట్టుంది. అవును, కరెక్ట్. ఆ 40 ఏళ్ల శాంతి వాళ్లకు పాఠం నేర్పలేకపోయింది. ఒత్నీయేల్ చనిపోగానే ఇశ్రాయేలీలు మళ్లీ పాత పనులే మొదలుపెట్టారు. మళ్లీ యెహోవా దృష్టిలో చెడు చేయడం ప్రారంభించారు. దాంతో ఆ చక్రం మళ్లీ తిరిగింది. ఈసారి వాళ్లను అణిచివేయడానికి మోయాబు రాజైన ఎగ్లును తెరపైకి వచ్చాడు. ఎగ్లును ఈసారి అణచివేత కాలం ఇంకా ఎక్కువ కదా? అవును, చాలా ఎక్కువ.
ఏకంగా 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలా? ఈ ఎగ్లున్నంతా బలమైనవాడా? అతను ఒంటరిగా రాలేదు. అమ్మోనీయులను, అమాలేకీయులను తనతో కలుపుకుని ఒక కూటమిగా ఏర్పడ్డాడు. వాళ్లను ఓడించి ఖర్జూర చెట్ల పట్టణమును, అంటే పూర్వం ఎరికో అని పిలిచేవారు. ఓ, ఎరికోనా? అవును, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 18 ఏళ్ల బానిసత్వం తర్వాత వాళ్లు మళ్లీ అదే పనిచేశారు. యెహోవాకు మొర్రపెట్టారు. సరిగ్గా. మరి వాళ్ల మొర్రకు ఈసారి ఎవరు సమాధానంగా వచ్చారు? ఈసారి వచ్చిన రక్షకుడి కథ చాలా వివరంగా, నాటకీయంగా ఉంటుంది. అతని పేరు ఏహూదు. ఇతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఏహూదు. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎడమచేతి పనివాడు. ఎడమచేతివాటంవాడా? అవును. ఈ చిన్న వివరమే కథలో చాలా పెద్ద మలుపుకు కారణమవుతుంది. అది ఎలా ఒక వ్యూహాత్మక ప్రయోజనంగా మారింది? ఇక్కడే అసలు కథ ఉంది. ఆ కాలంలో ఎడమచేతి వాటాన్ని తరచుగా ఒక బలహీనతగా చూసేవారు. అలాంటి ఒక అండర్ డాగ్, ఒక శక్తివంతమైన రాజును కూల్చడం అనేది బలహీనుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే ఒక లోతైన సందేశాన్ని ఇస్తుందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏహూదు మూరెడు పొడవున్న, అంటే దాదాపు 18 అంగుళాల 2 అంచుల కత్తిని చేయించుకున్నాడు. వావ్! ఈ వివరాలు వింటుంటే ఏదో థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది. కత్తిని చేయించుకున్నాడు సరే, దాన్ని రాజు దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు? అంత భద్రత ఉంటుంది కదా. అక్కడే అతని తెలివి కనిపిస్తుంది. సాధారణంగా సైనికులు కుడిచేతివాటం ఉంటారు కాబట్టి కత్తిరి ఎడమవైపు కట్టుకుంటారు. అవును, కుడిచేత్తో సులభంగా తీయడానికి. కాని ఏహూదు ఎడమచేతివాటంవాడు కాబట్టి అతను తన కత్తిని బట్టల లోపల కుడితొడమీద కట్టుకున్నాడు. ఓ, అది ఎవరూ ఊహించరు. ఎవ్వరూ ఊహించరు. సెక్యూరిటీ చెక్ చేసినా వాళ్లు సాధారణంగా ఎడమవైపే చూస్తారు. ఇది పక్కా ప్లాన్లో భాగం. అద్భుతం. అంటే అతను పక్కా ప్లాన్తో వెళ్లాడు. ఆ తర్వాతేం జరిగింది? ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం, అంటే పన్ను చెల్లించే బృందానికి నాయకత్వం వహించాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మూలాల్లో రాజు గురించి ఒక ముఖ్యమైన వర్ణన ఉంది. ఏంటది? ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. అంటే అతను చాలా లావుగా ఉన్నాడని. ఈ చిన్న డీటెయిల్ కూడా ముఖ్యమా? చాలా ముఖ్యం. కప్పం చెల్లించాక ఏహూదు తనతో వచ్చిన వాళ్లను వెనక్కి పంపించేసి గిల్గాలు దగ్గర నుండి మళ్లీ ఒంటరిగా రాజు దగ్గరకు తిరిగి వస్తాడు. ఒంటరిగానా? ఎందుకు? అతను రాజుతో, రాజా, నీతో చెప్పడానికి నా దగ్గర ఒక రహస్యమైన మాట ఉంది అంటాడు. రహస్యమా? అవును. ఆ రహస్యం అనే మాటకు రాజు తన దగ్గర ఉన్న సేవకులందర్నీ బయటకు పంపించేస్తాడు. అప్పుడు రాజు తన చల్లని మేడ గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఏహూదు అతని దగ్గరకు వెళ్లి, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి యున్నది అని చెప్పగానే ఆ మాటలకు గౌరవంగా రాజు తన సింహాసనం మీద నుండి లేచి నిలబడతాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఖచ్చితంగా. రాజు లేచి నిలబడగానే ఏహూదు తన ఎడమ చేతిని మెరుపువేగంతో ఉపయోగించి కుడితొడమీద దాచిన కత్తిని తీసి ఎగ్లోను కడుపులో పొడుస్తాడు. అమ్మో! ఆ పొడుపు ఎంత బలంగా ఉందంటే కత్తి పిడివరకు లోపలికి దిగిపోయింది. ఎగ్లోను చాలా లావుగా ఉండటం వల్ల అతని కడుపులోని కొవ్వు కత్తిని పూర్తిగా కప్పేసింది. దాంతో ఏహూదుకు కత్తిని బయటకు తీయడం కూడా సాధ్యం కాలేదు. చాలా గ్రాఫిక్గా ఉంది. మరి ఏహూదు అక్కడ్నించి ఎలా తప్పించుకున్నాడు? అక్కడే అతని తెలివి మళ్లీ కనిపిస్తుంది. అతను వెంటనే మేడగది తలుపులు బయటనుండి వేసి గడియపెట్టి వేరే దారిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఓకే. కొద్దిసేపటి తర్వాత రాజు సేవకులు వచ్చి చూస్తే గడి తలుపులకు గడియపెట్టి ఉంది. దాంతో వాళ్లు రాజు బహుశా శంఖానివర్తికి పోయి ఉన్నాడు అనుకున్నారు. చిన్నగా నవ్వుతూ, శంఖానివర్తికి పోయున్నాడు అంటే టాయిలెట్కి వెళ్లాడననుకున్నారా? చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన పొడవైన టాయిలెట్ బ్రేక్ అని చెప్పొచ్చు. అవును. ఆ ఆలస్యమే ఏహూదుకు వరంగా మారింది. వాళ్లు చాలాసేపు ఓపికగా ఎదురుచూశారు. ఇక లాభం లేదని తాళంచెవితో తలుపులు తెరిచి చూసేసరికి వాళ్ళ రాజు చనిపోయి ఉన్నాడు. అవును, నేలమీద పడి ఉన్నాడు. వాళ్లలా కంగారు పడుతూ సమయం వృధా చేస్తుండగా ఏహూదు సురక్షితంగా తప్పించుకుని ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి చేరుకుని అక్కడ బూర ఊదుతాడు. అంటే ఇజ్రాయేలీల అందరినీ యుద్ధానికి పిలుస్తాడు. అవును, వాళ్లలో ధైర్యం నింపుతూ, నా వెంట రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించాడు అని వారిని ప్రోత్సహిస్తాడు. వాళ్ల వ్యూహంలేంటి? చాలా తెలివైన వ్యూహం. వాళ్లు వెంటనే యొర్దాను నది రేవులను స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల మోయాబీయులు తమ దేశానికి తిరిగి పారిపోకుండా దారిని మూసేశారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో వాళ్లు సుమారు 10,000 మంది బలమైన, శూరులైన మోయాబీయులను చంపారు.
ఒక్కరు కూడా తప్పించుకోలేదా? ఒక్కరు కూడా తప్పించుకోలేదని మూలాలు నొక్కి చెబుతున్నాయి. అద్భుతం! ఈ ఒక్క తెలివైన ఎత్తుగడతో మొత్తం యుద్ధం గతిని మార్చేశాడు. దీని ఫలితం ఎలా ఉంది? ఫలితం చాలా గొప్పగా ఉంది. దేశానికి 80 సంవత్సరాలు శాంతి లభించింది. 80 ఏళ్లా? అవును, ఇది ఒత్నీయేలు కాలం కంటే రెట్టింపు. ఒక బలహీనుడు, ఒక అండర్డాగ్, ఒక జాతికి స్వేచ్ఛను తెచ్చిపెట్టాడు. ఏహూదు కథ తర్వాత ఇంకెవరైనా న్యాయాధిపతి వచ్చారా? అవును, ఏహూదు తర్వాత మనకు మరొక న్యాయాధిపతి గురించి కేవలం ఒక్క వాక్యంలో చెప్పబడింది. అతని పేరు షంఘరు. అతని కథ చిన్నదే అయినా చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ఓకే, ఏంటని? అతను ఒక మునుకోల కర్రతో ఫిలిస్తీయులలో 600 మందిని చంపాడట. ఒక్క నిమిషం. మునుకోల కర్రతోనా? అంటే పొలంలో ఎద్దులను నడపడానికి వాడే ఆకారతోనా? అవును, అదే కర్రతో. ఆయుధం కూడా లేకుండా ఒక వ్యవసాయ పనిముట్టుతో 600 మందిని చంపడమా? అవును, నమ్మశక్యంగా లేదు కదూ. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన సందేశముంది. ఇది కూడా ఇజ్రాయేలీలకు ఒక రక్షణ చర్యగాని వర్ణించబడింది. అంటే? చూడండి, ఒత్నీయేలు ఒక సంప్రదాయ సైనిక నాయకుడు, ఏహూదు ఒక గూఢచారి వ్యూహకర్త, ఇక షంఘరు బహుశా ఒక సాధారణ రైతు కావచ్చు. ముగ్గురు చాలా భిన్నమైనవాళ్లు. అవును, అయినా ముగ్గురూ తమ ప్రజలను రక్షించారు. దేవుడు ఎవరినైనా, ఎలాంటి సాధారణ వస్తువునైనా తన ఉద్దేశ్యాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా మార్చగలడు అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని మొత్తం చూస్తే మనకొక స్పష్టమైన చక్రం కనిపిస్తోంది. ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి పాపం చేస్తారు. దాని ఫలితంగా శత్రువుల చేతిలో నలిగిపోతారు. కష్టకాలంలో సహాయం కోసం దేవునికి మొర్రపెడతారు. మరియు దేవుడు వాళ్లను కాపాడటానికి ఒక న్యాయాధిపతిని పంపుతాడు. మళ్ళీ కొంతకాలం శాంతి. మళ్ళీ అదే కథ. అవును, ఒత్నీయేలు, ఏహూదు, షంఘరు ముగ్గురూ వేర్వేరు శైలులలో ఈ రక్షకుని పాత్రను అద్భుతంగా పోషించారు. అంటే ఈ కథలు కేవలం చారిత్రక సంఘటనల రిపోర్టులు మాత్రమే కాదు. కానే కాదు, అవి మానవ ప్రవర్తనకు, దైవిక జోక్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తాయి. ఒత్నీయేలి యొక్క సాంప్రదాయ యుద్ధం దగ్గర నుండి ఏహూదు యొక్క సాహసోపేతమైన గూఢచారి తరహా హత్య వరకు, మరియు షంఘరు యొక్క ఊహించని వీరత్వం వరకు. అవును, విమోచన అనేది అనేక రూపాల్లో, ఊహించని మార్గాల్లో రాగలదని ఈ మూలాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ప్రతి సంక్షోభానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారం, ఒక ప్రత్యేకమైన నాయకుడు అవసరమనిపిస్తోంది. ఈ కథలన్నీ విన్న తర్వాత మనం చివరిగా ఒక ప్రశ్న గురించి ఆలోచించాలి. అదేమిటంటే, మనం ఈ అధ్యాయంలో చూసిన శాంతి కాలాలు అంటే 40 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనవి. అవును, 1-2 తరాలు మొత్తం శాంతియుత వాతావరణంలో జీవించాయి. అయినా కూడా ప్రతిసారి ఆ శాంతి ముగియగానే ప్రజలు ఎందుకు తిరిగి అవే పాత తప్పులు చేశారు? ఒక తరం పడిన కష్టాలు, వాళ్ళు చూసిన అద్భుతాలు, వాళ్ల విమోచన కథలు తరువాతి తరానికి శాశ్వతమైన పాఠాలుగా ఎందుకు నిలవలేకపోయాయి? ఈ పునరావృతమయ్యే అవిధేయతా చక్రం ఆ కాలపు ప్రజల గురించి, బహుశా మనందరి మానవ స్వభావం గురించి ఏం చెబుతోంది?